సాధారణంగా మహిళలు యూట్యూబ్లో చూసి వంటలు చేయడం, సినిమాలు, పాటలు చూడటం చేస్తుంటారు. ఇంకాస్త ట్రెండీ అయితే వీడియోలు తీసి షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏలూరు జిల్లాకు చెందిన మహిళ మాత్రం యూట్యూబ్ దేనికోసం చూస్తుందో తెలిస్తే నోరు వెళ్ళబెడతారు. అదే పనిగా యూట్యూబ్ చూసి ఆమె ఏం నేర్చుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె సెర్చ్ హిస్టరీ చూస్తే వామ్మో అనక మానరు. ఇంతకీ ఆమె యూట్యూబ్లో దేనికోసం వెతికింది, అక్కడ సేకరించిన సమాచారంతో ఏం చేసింది? తప్పుడు పనులు చెయ్యవద్దని చెప్పడమే వారికి శాపమైంది. అప్పుగా డబ్బులు ఇవ్వడమే పాపమైంది. వరుసకు బంధువే కదా అని పిలవగానే ఆమె వెంట వెళ్లడమే వారు చేసిన పెద్ద తప్పైంది. నమ్మించి మద్యం తాగుదామని తల్లి కుమార్తెలను తీసుకెళ్లిన ఆ మహిళ ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడింది. పక్కా ప్లాన్ వేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేరానికి పాల్పడింది. ఇంతకీ ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడడానికి కారణమేంటి? బాధితులపై నిందితురాలు ఎందుకు కక్షగట్టింది? ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లపాడు సమీపంలోని జీడిమామిడి తోటలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. చనిపోయిన వారు అనంతపల్లికి చెందిన గంటా ఆంతోబాయితో పాటు ఆమె కుమార్తె అంధురాలైన మద్దా వెంకటలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అసలు వారిద్దరూ జీడిమామిడి తోటలోకి ఎందుకు వెళ్లారో పోలీసులకు అర్థం కాలేదు. నిందితులు కూడా పక్కా పథకం ప్రకారం సీసీ కెమెరాలకు చిక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అసలు వీరిని ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలియక పోలీసులు తర్జన భర్జన పడ్డారు. వందల సీసీ కెమెరాలు జల్లెడ పట్టగా దూబచర్లలోని ఓ సీసీ కెమెరాలో చిక్కిన దృశ్యాల ఆధారంగా ఈ కేసును ఛేదించారు. సీసీ కెమెరా దృశ్యాల్లో చనిపోయిన తల్లి కుమార్తెతో పాటు తాడేపల్లిగూడెంకు చెందిన పొనమాల శిరీష ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఆంతోబాయికు శిరీష వరుసకు కోడలవుతుంది. భర్త నుంచి విడిపోయిన శిరీష కర్రీ ప్రసాద్తో కలిసి తాడేపల్లిగూడెంలో సహజీవనం చేస్తుంది. అయితే భర్తతో విడిపోకముందు తన వివాహేతర సంబంధాల గురించి ఈ తల్లి కూతుళ్లు భర్తకు చేరవేశారని పగ పెంచుకుంది. భర్తతో తాను విడిపోవడానికి వీరే కారణమని కక్ష పెంచుకుంది. అలాగే అత్త ఆంతోబాయి వద్ద శిరీష ₹1,00,000 అప్పు చేసింది. తల్లి కుమార్తెలిద్దరి అడ్డు తొలగించుకుంటే తన కక్ష తీరడంతో పాటు డబ్బులు తిరిగి ఇచ్చే పని ఉండదని భావించింది. హత్య ఎలా చెయ్యాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలని యూట్యూబ్ లో చూసి మరీ పక్కాగా ప్లాన్ వేసింది. ఆ లేడీ కూడా యూట్యూబ్ లో వాటిల్లో చూసి తన ఫ్రెండ్స్ తోటి ఈ మర్డర్ని ఒక 2 months నుంచి ప్లాన్ చేసి ఈ ఇద్దరు లేడీస్, బ్లైండ్ ఉమెన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నమ్మకంతో అక్కడ దాకా పిలిపించుకోవడము, వాళ్ళ మీద ఉన్న కక్షనంతా కూడా ఆమె బ్లేడ్ తోటి కట్ చేయడము, ముందుగానే గొలికలు ఇప్పించడము, దాని తర్వాత బండతోటి నెత్తి మీద కొట్టి ఆ ఎవిడెన్స్ని కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేసింది. ఆ సీన్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా సీసీటీవీని తప్పించుకోవాలని. బట్ మనం విరివిగా సీసీటీవీలు ఏర్పాటు చేయడము, మన టీమ్స్ కూడా మల్టిపుల్ టీమ్స్ డిలే చేయకుండా సీన్లోకి వెళ్ళడం, సీన్లో దొరికిన చిన్న ఆధారాలు, చిన్న క్లూస్, మల్టిపుల్ టీమ్స్ విడిపోయి ఎట్ ఏ టైం ప్యారలల్ ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల వెంటనే ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. పక్కా ఎవిడెన్స్ బిల్డ్ చేసుకొని ఈ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేటట్లు మా టీం కృషి చేస్తారు. ఆంతోబాయ్ ఆమె కుమార్తె వెంకటలక్ష్మిని మద్యం తాగుదామంటూ పిలిచి దూబచర్ల నుంచి చేబ్రోలు వెళ్లే రోడ్డుకు శిరీష రప్పించింది. అక్కడికి సమీపంలోని జీడిమామిడి తోటలోకి తీసుకెళ్లింది. అక్కడ కర్రీ ప్రసాద్ ఆసుదుర్గ సాయంతో మద్యం సీసాలో గుళికలు కలిపి వారికిచ్చింది. వారు మందు కలిపిన మద్యం తాగి స్పృహ కోల్పోయిన తర్వాత బ్లేడ్ తో గొంతు కోయడంతో పాటు తలపై రాయితో విచక్షణారహితంగా కొట్టారు. హత్యలు చేసిన తర్వాత వారి ఒంటిపై ఉన్న నగలతో అక్కడి నుంచి పరారయ్యారు. అవసరం ఏంటంటే, ఒకటి ఈ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పేసి వీళ్ళు ప్రాస్టిట్యూషన్ వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ భర్తకి తెలిసి భర్త ఈమెను వదిలేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి. తర్వాత వీళ్ళకి ₹1,00,000 అప్పు కూడా ఇవ్వడం జరిగింది ఈ తల్లి కూతురు.
ఆ అప్పు వెనక్కి రాకుండా చేసుకోవడానికి వీళ్ళని అంతమంది ఇస్తే అప్పు కూడా వెనక్కి కట్టక్కర్లేదు, అది కూడా ఒక మోటివ్ ఉంది. మెయిన్ మోటివ్ అయితే ఈ అమ్మాయిని బ్యాడ్ క్యారెక్టర్ చేసింది, ఈ అమ్మాయి వల్ల భర్తకు దగ్గర అవ్వలేకపోతున్నానని ఒక మేజర్ మోటివ్ అది. సీసీ కెమెరాలకు దొరకకుండా నిందితుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అదే సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొరికిపోయారు.